ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వాషింగ్టన్ సుందర్ 3 ఫోర్లు 4 సిక్సర్లతో రెచ్చిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. ఇక తిలక్ వర్మ 29 పరుగులు, అభిషేక్ శర్మ 25 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులతో రాణించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎల్లిస్ కు 3 వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వాషింగ్టన్ సుందర్ 3 ఫోర్లు 4 సిక్సర్లతో రెచ్చిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. ఇక తిలక్ వర్మ 29 పరుగులు, అభిషేక్ శర్మ 25 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్ కు 3 వికెట్లు దక్కాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారులు 20 ఓవర్లలో 186 పరుగులు చేశారు. టీమ్ డేవిడ్ 8 ఫోర్లు 5 సిక్సర్లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇటు స్టోయిన్ కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో ఆసీస్ భారీ పరుగులు చేసింది. అయితే బ్యాటింగ్ కు దిగిన ఆదిలోనే ఆసీస్ వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ ను మొదటి ఓవర్లోనే వెనుదిరిగాడు. 10 ఓవర్లు ముగిసేసరికి 5 కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్ టీమ్ డేవిడ్, స్టోయిన్లు జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జట్టు భారీ స్కోర్ను అందించారు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ కు 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు దక్కాయి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఇప్పటికే ఆసీస్ 1-1 లీడ్ లో ఉంది. ఈ నెల 6 నుంచి 4 టీ20, 8న 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ 2 మ్యాచ్లలో భారత్ గెలిస్తేనే సిరీస్ వశం కానుంది. ఏ ఒక్క మ్యాచ్ ఓడినా సిరీస్ కోల్పోనుంది భారత్.